హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీసిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ 66. ఆకృతి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయింది. ఏ ప్లాట్ఫామో అర్జున్ ఉంటాడో అర్థం కాలేదు తనకి. ఆ టైంలో ఏ ట్రైన్ వెళ్తుందో కనుక్కుంది. ఒక్కొక్కటిగా వెతుకుతోంది. అప్పటికే తను వచ్చి అరగంట పైనే అయింది స్టేషన్కి. ఒక్కో ప్లాట్ఫామ్ వెతుకుతోంది. ఒక్కో ట్రైన్ ప్లాట్ఫామ్ని వీడిపోతోంది. ఆ టైంలో వెళ్లాల్సినవన్నీ కొంత సమయంలో తేడాతో వెళ్ళిపోతున్నాయి. సమయం అయితే కరిగిపోతుంది, కానీ అతని జాడ అయితే ఆకృతికి తెలియట్లేదు. ఇక మిగిలింది ఆ సమయానికి వెళ్ళే చివరి ట్రైన్ మాత్రమే. అక్కడ వెతుకుతూ ఉండిపోయింది. ఆ ట్రైన్ మెల్లిమెల్లిగా కదులుతోంది. అక్కడే బెంచ్ మీద కూలబడి పోయింది ఆకృతి. అతను ఎంతకీ కనిపించలేదు. కన్నీళ్లు కళ్ళను కమ్మేశాయి. భుజం మీద చెయ్యి పడి వెనక్కి తిరిగింది ఆకృతి. వివి, విశ్వం మీద నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది సుధ. ఏంటమ్మా కొత్తగా మాట్లాడుతున్నావు అని అడిగింది వివిధ. తెలుసుకుందామని. చెప్పు అంది సుధ. వంక పెట్టడానికి లేదు, మంచోడు వాడు. ఎందుకు అడుగుతున్నావు? కొత్తగా విసి గురించి తెలుసుకోవాల్సింది ఏముంది? ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నావు కదా వాణ్ణి అని అంది వివిధ. ఊరికే అడిగాను అమ్మా. ఊరికే అడగడం ఏంటి? విషయం ఏంటో చెప్పు అని అడిగింది సందేహంగా వివిధ. అది ఏంటంటే, విశ్వకి నీకు పెళ్లి చేద్దామని అని సుధ అనగానే ఆశ్చర్యంతో నోట మాట రాలేదు వివిధకి. ఏమంటున్నావమ్మా? ఇప్పుడే కాదు, మీరెప్పుడంటే అప్పుడు అంది టక్కున వివిధ. ఏదేదో మాట్లాడి విసుగు తెప్పించుకో. వివిధ ముఖం ఎర్రబడింది. అలా అంటావు? ఏం తక్కువ విశ్వకి అని అడిగింది సుధ. అమ్మా, ఏదో తక్కువని కాదు, ఇప్పటివరకు విశ్వని పెళ్లి చేసుకోవాలి అన్న ఊహే నాకు రాలేదు. నువ్వు చెప్తుంటే ఎలాగా ఉంది అంది వివిధ. వివి, మీ ఇద్దరికి ఒకరంటే మరొకరికి ఇష్టం లేదా అని సుధ అడిగింది. ఇష్టం ఉందమ్మా, కానీ ప్రేమ లేదు అంది వివిధ సీరియస్గా. అర్జున్ చెప్పిన మాట గుర్తుకొచ్చింది వివిధకి. రెండిటికీ తేడా ఏముందే అంది సుధ. ఉంది, చాలా తేడా ఉంది. నువ్వు అనవసరంగా ఆలోచించి నాకు చిరాకు తెప్పించకు అని అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది వివిధ. అమ్మేంటి తనకి విశ్వతో పెళ్ళి అంటుంది? ఎప్పుడైనా విశ్వ గురించి అలా ఆలోచించిందా తను? చూసే వాళ్ళకి మేము అలా కనిపించావా ఏంటి? అసలేంటి ఇదంతా? వివిధ మనసులోనే ఆలోచించుకుంటోంది. ఒక కొత్త ఆలోచన భారంగా మారింది ఆమెతో పాటు ఆమె మనసుకి కూడా. ఆకృతి పిలుపు వినిపించి వెనక్కి తిరిగి చూసింది ఆకృతి. ఎదురుగా ఒక వ్యక్తిని చూసి ఐషు అంది. నువ్వేంటి ఎక్కడ ఉన్నావు అని అడిగింది ఐశ్వర్య ఆశ్చర్యంగా. ఓహో, నువ్వేంటి ఇక్కడ? అశ్విన్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. ముందు చెప్పు, నువ్వెందుకున్నావు ఇక్కడ అని అడిగింది ఐశ్వర్య. ఐషు అని ఐశ్వర్యని పట్టుకొని ఆకృతి ఏడ్చేసింది. ఆకృతి, ఏమైందో చెప్పవే కంగారుగా అడిగింది. బావ వెళ్ళిపోయాడే అంది వెక్కిళ్ళ మధ్య. ఆకృతి, ఏమైంది సరిగ్గా చెప్పవే కంగారుగా అడిగింది. బావ కనిపించాడా ఆశగా అడిగింది ఆకృతి. కనిపించాడు, మాట్లాడాను కూడా అంది ఐశ్వర్య. ఎక్కడా అంది. వెళ్ళిపోయాడు, చూడలేదా నువ్వు? వెళ్ళిపోయాడా? తప్పంతా నాదే. చేతుల్లో ముఖం దాచుకుంది ఆకృతి. అందరూ నిన్నే చూస్తున్నారు, ఏడవకు. ఇక్కడికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు? ఐశ్వర్య అయోమయంగా అంది. మరేం చేయమంటావు? బావ ఎక్కడికి వెళ్ళాడో కనీసం చెప్పలేదు నాకు అంది ఆకృతి ఏడుస్తూనే. ఎక్కడికి వెళ్ళాడా అంటావేంటే? మీ ఇంటికే కదా వెళ్ళింది. ఏడవడం ఆపేసి ఐశ్వర్య వైపు చూసింది ఆకృతి ఆశ్చర్యంగా. నీకు తెలియదు ఐషు, బావ ఎక్కడికో టూర్ వెళ్ళాడు అని చెప్పింది ఆకృతి. నీకేమైనా పిచ్చా? మీ ఇంటికి వెళ్ళాడు అంటుంటే టూర్ అంటావు అంది ఐశ్వర్య సీరియస్గా. ఇంటికి వెళ్ళాడా? నీకెలా తెలుసు? నేను మాట్లాడాను ఇప్పుడే. జస్ట్ రైల్వే స్టేషన్ దాటి ఉంటాడు. ఇప్పటి వరకు చెప్పలేదు ఎందుకే అని అక్కడి నుంచి బయటికి పరిగెత్తింది ఆకృతి. ఆకృతి ఆగవే ఐశ్వర్య అరిచింది. ఐశ్వర్య అరుస్తున్న ఆకృతి పట్టించుకోలేదు. అర్జున్ అన్నయ్య ఉన్నాడుగా అనుకుని రిలాక్స్ అయిపోయింది ఐశ్వర్య. సహన, అదర్ ఇద్దరు వీరేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆగండి వాళ్ళని గుమ్మంలో ఆపింది సుధ. ఏంటి మమ్మీ అని అడిగింది సహన. నోరు మూసుకొని సరిగ్గా నిలబడు అంది సుధ. అదరు చిన్నగా నవ్వాడు. చిరుకోపంగా చూసింది ఇద్దరిని. ఇక రండి. డాడీ, వివి ఎక్కడున్నారు అని అడిగింది. మీ డాడీ ఎక్కడుంటారు? ఇక వివి ఏమో రూమ్లో ఉంది సహనతో చెప్పింది సుధ. వివి హాల్లో నుండి అరిచింది. కాఫీ తెచ్చి ఇస్తూ. అరవకపోతే వెళ్ళి పిలవచ్చు కదే అంది సుధ.
నేను గెస్ట్ని మమ్మీ అంది సహన. నీ ముఖం, నేను డిన్నర్ రెడీ చేస్తాను అంది సుధా. మమ్మీ చాలా టైం ఉంది దానికి, ఇలా వచ్చి కూర్చో అంది సహన. ఏంటి అది? మేము కొన్ని రోజుల్లో వైజాగ్ వెళ్తున్నాం అని అన్నాడు అథర్వ్. మరి ఇక్కడ ఆఫీస్ అదంతా ఎవరు చూసుకుంటారే అని అడిగింది సుధా. అక్కడి నుంచే అథర్వ్ నేను ఉన్నాం కదా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం అంది. సరే అన్నాడు. మీరు ఇక్కడే ఉంటారా? ఇక ఇక్కడే, అత్తయ్య బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు, మేము మాత్రం అక్కడికి వచ్చి ఏం చేస్తాం? మీ డాడీకి ఇక్కడ ఉండడమే ఇష్టం అంది సుధా నవ్వుతూ. అలాగే వివిని కూడా కొన్ని రోజులు మాతో పంపించు, ఇక్కడ ఎలాగూ ఊరికే ఉంటుంది కదా. వివి వస్తే తీసుకెళ్ళండి. వస్తాను అంది. త్వరగా పంపించండి మరి. వస్తుందిలే మమ్మీ, ముందైతే వెళ్ళనివ్వు అంది సహన. అది మీతో ఒక విషయం చెప్పాలి అని సుధా అనగానే అథర్వ్ సహన ముఖముఖాలు చూసుకున్నారు. ఏంటమ్మా అది? మన విశ్వ ఉన్నాడు కదా. అయితే విశ్వకి వివికి పెళ్లి చేస్తే బాగుంటుంది. వాళ్ళ పేరు ఎలా ఉంటుంది అడిగింది సుధా. వాట్? చిన్నగా అన్నాడు అథర్వ్. అయోమయంగా అథర్వ్ని చూసింది సుధా. అంటే ఆంటీ వివికి ఇష్టమో లేదో అన్నాడు అథర్వ్. దానికి ఆ ఉద్దేశం లేదట. సుధా ముఖం చిన్నపోయింది. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే అన్నాడు అథర్వ్. ఏమో అథర్వ్, నాకు అలా అనిపించలేదు. విశ్వ వివి ఇద్దరు ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఉంటారు. విశ్వతో మాట్లాడకుండా ఒక్క రోజైనా ఉంటుందా అది? ఏమైనా అంటే నాకు ఫ్రెండు అంటుంది అంది సుధా తన మనసులో విషయం వెళ్ళగక్కుతూ. మౌనంగా ఉన్న సహనిని చూస్తూ నువ్వేంటే ఏమీ మాట్లాడవు అని అంది సుధా. మమ్మీ చేసుకునేది అది, అంతా దాని ఇష్టం. నువ్వు ఊరికే చిరాకు తెప్పించుకోదానికి. దానికి తెలీదా దాని మనసులో ఏముందో అని లేచింది సహన. దానికే తెలియదు అంటున్నా. ఉద్దేశం లేకపోతే ఏమైంది, తర్వాత ఉండొచ్చు అంది సుధా. మమ్మీ ఇంకా టైం ఉంది కదా, వదిలే. అథర్వ్, ఆ రూమ్ మనదే అని రూమ్ చూపించింది. వివిధ దగ్గరికి వెళ్ళింది సహన. అథర్వ్, నీకు విశ్వ మంచి ఫ్రెండ్స్ కదా, నువ్వు విశ్వ, నువ్వేమంటావు అని అంది సుధా. మీరు చెప్పింది నిజమే అంటే వివిధకి ఇష్టం లేకుండా ఏం చేయగలం? మీరు ఈ విషయం గురించి ఇక మర్చిపోండి. చూద్దాం వివిధ ఏమంటుందో. దానికి ఇష్టం లేకుండా ఏది జరగదు. విశ్వ అయితే దాన్ని ప్రేమగా చూసుకుంటాడు అని నా ఉద్దేశం. అంత వివిధ ఇష్టమే. మీరు చెప్పి చూడండి. ఒప్పుకుంటే ఒప్పుకుంటుంది, లేకపోతే లేదు అంది ఇంకా ఆశ వదలలేకపోతూ సుధా. అలాగే ఆంటీ అన్నాడు అథర్వ్. స్టేషన్ బయట వెతుకుతోంది ఆకృతి. అర్జున్ జాడ ఆమెకి కనిపించలేదు. స్టేషన్ బయట వెహికల్స్ పార్కింగ్ వైపు వెళ్ళింది. అర్జున్ బైక్ లేదు. బావా ప్లీజ్ కనిపించు అనుకుని చుట్టూ వెతికింది. అమ్మా ఇంటికి వెళ్ళిపోదామా అడిగాడు డ్రైవర్. బావని చూసారా మీరు? ఇటే వచ్చి ఉంటాడు అంకుల్ అంది కంగారుగా ఆకృతి. చూశానమ్మా అన్నాడు. ఆకృతి ముఖంలో సంతోషం వచ్చింది. ఎప్పుడు అంకుల్, ఎక్కడ చూశారు అడిగింది ఆయాసపడుతూ ఆకృతి. ఇంతకుముందేనమ్మా, ఇటుగా వెళ్ళారు బాబు అని చెప్పాడు డ్రైవర్. మీరింటికి వెళ్ళిపోండి అంకుల్. ఒకవేళ బావ ఇంటి దగ్గర కనిపిస్తే నా కోసం రమ్మని చెప్పండి అని చెప్పి పరిగెత్తింది ఆకృతి. సంధ్యవేళ అయింది. చల్లని గాలి వీస్తోంది. వర్షం వచ్చే సూచనలు కనబడుతున్నాయి. గాలి తీవ్రత పెరుగుతోంది. వర్షం వచ్చినా పర్లేదన్న రీతిలో ఉంది ఆకృతి. అర్జున్ వెళ్ళిపోయి ఉంటే అన్న ఊహ, ఆ ఆలోచన వచ్చింది. వెళ్ళిపోకూడదు, బైక్ కదా, వెళ్ళి ఉంటాడేమో. అయినా సరే తను ఇక్కడే ఉంటుంది. అప్పుడే మాట్లాడగలదు తను అతనితో. ఇంతకీ ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి? తన మీద కోపంగా ఉంటే తన్ని క్షమిస్తాడా? ఎందుకు ఇన్ని రోజులు లేని ప్రేమ ఇప్పుడు వచ్చిందంటే ఏం చెప్పాలి? తన పిచ్చి పిచ్చి కారణాలు చెబితే ఎలా రియాక్ట్ అవుతాడు? అడుగుల్లో వేగం తగ్గింది. ఆమె చూపు సూటిగా ఒకవైపే నిలిచింది. ఆమె పెదవుల మీద నవ్వు వచ్చింది. ఆమె కళ్ళల్లో కన్నీరు కూడా చేరింది. అదే సమయంలో బైక్ దగ్గర నిల్చొని అసహనంగా అటు ఇటు చూస్తున్నాడు అర్జున్. ఆమెకు అతను కనిపించాడు. బహుశా ఇద్దరికి 100 మీటర్ల దూరం మాత్రమే ఉంటుందేమో అన్నట్టుంది. ఆగిపోయిన ఆమె అడుగులు కదలడానికి సంకోచిస్తున్నాయి. మెల్లిమెల్లిగా ఒక్కో అడుగు అతని దగ్గరికి వేస్తోంది. వర్షం తెరలేపింది. ఒక్కో చినుకు ఆమెను చేరాలని తపన పడుతున్నట్టుగా ఉంది. ఆమె అతన్ని చేరాలని తపన పడుతోంది. దూరం తరిగింది. బావా వణికే గొంతుతో అంది ఆకృతి. అతను చూడలేదు. అంటే ఆమె నోటి నుంచి ఇంకా పిలుపు రాలేదు.
గొంతు సవరించుకోవాలన్నా కూడా ఏదో తెలియని ఇదైపోతోంది ఆమెకి. అప్పుడే అతన్ని చల్లగాలి తాకింది. బావా! ఈసారి ఆమె స్వరం చిన్నగా వచ్చింది. అతను సరిగ్గా వెనక్కి తిరిగే లోపే అతని చేరి అతని మెడవంపులో తలపెట్టుకుని గట్టిగా హత్తుకుంది ఆకృతి. ఆకృతి ఆ సమయంలో అక్కడ ఉండడం ఒక ఎత్తు ఆశ్చర్యమైతే తనతో ఇలా ఉండడం బహుదాశ్చర్యానికి గురిచేస్తోంది అర్జున్ని. చినుకు కంటే వేగంగా ఆమె కన్నీళ్లు అతని మెడను చేరే అతని టీషర్ట్లోకి ఇంకిపోసాగాయి. మెల్లిగా చినుకుల సంఖ్య పెరిగింది. సన్నటి చిరుజల్లు ఇద్దరినీ తాకుతోంది. దెయ్యం! ఏమైందే? కంగారుగా పలికింది అర్జున్ స్వరం. వెక్కిలి పెడుతూ ఏడ్చింది ఆకృతి. ఆమె కాస్త కుదుట పడే వరకు మౌనంగా ఉండడమే మంచిది అనుకున్నాడు. వీపు మీద ఓదార్పుగా చేయి వేశాడు. వెళ్ళొద్దు బావా, ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళొద్దు. మెల్లిగా ఒక్కొక్క మాట ఏడుపు మధ్య చెప్పింది ఆకృతి. ముందు ఏడవకు అన్నాడు ఆమెని దూరం జరుపుతూ అర్జున్. వదల్లేదు అతన్ని. అతని నడుము చుట్టూ చేతులు బిగించి అతని మెడవైపు తల తిప్పి పైకి చూసింది ఆకృతి. ఆమె తల మీద నిమురుతూ ఉన్నాడు. ఏమైందే? ఎందుకు ఏడుస్తున్నావు? అడిగాడు కొంత సమయం తర్వాత. అప్పుడు మెల్లిగా అతని నుంచి వేరయ్యి తలదించుకొని నిలబడింది ఆకృతి. వాన తీవ్రత పెరుగుతుంటే ఆమె చేతిని పట్టుకొని స్టేషన్ వైపుగా తీసుకువెళ్ళాడు అర్జున్. నువ్వేంటే ఇక్కడ? ఆమె వైపే చూస్తున్నాడు అర్జున్. నీకోసమే బావా, కొంత సమయం తర్వాత మెల్లిగా చెప్పింది ఆకృతి. నేను ఎలాగూ వస్తున్నాను కదా ఇంటికి, అయోమయంగా చూస్తూ అన్నాడు అర్జున్. అంటే నువ్వు వెళ్ళట్లేదా? వెళ్ళమన్న నీ ఉద్దేశం అని అడిగాడు. ఊహూ కంగారుగా తల అడ్డంగా ఊపింది ఆకృతి. మరేంటి అన్నాడు అర్జున్. నువ్వు వెళ్ళిపోతున్నావని అత్త చెప్పింది అంది ఆకృతి. సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను. వచ్చావా నువ్వు? ఊహూ, నోటికేమైంది, మాటలు రావా? అదేంటంటే ఏది త్వరగా చెప్తే ఇంటికి వెళ్దాం, వర్షం ఎక్కువయ్యేలా ఉంది, ఎలాగో అలా వెళ్ళిపోదాం అన్నాడు అర్జున్. అతని వైపు చూస్తున్న ఆమెను చూసి, సరే పద ఇంటికి వెళ్దాం, అలాగే దిష్టి బొమ్మలా నిలబడతావా? ఆమె నుండి పక్కకు తిరిగి ఒక అడుగు ముందుకు వేశాడు అర్జున్. అర్జున్ చేతిని పట్టుకుని ఆకృతి తల తిప్పి చూశాడు. గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి ఊపిరి పీల్చుకుంది ఆమె. అర్జున్ వైపు పూర్తిగా తిరిగి ఐ లవ్ యూ బావా అని అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతని ఛాతీ మీద వాలిపోయింది. వీడిపోయినంతగా గట్టిగా హత్తుకుపోయింది అతన్ని. ఇంకా చుట్టుకొని అతని చేతులు చూసి బాధ కలిగినా అలాగే కన్నీరు కారుస్తూ అతని రియాక్షన్ ఏమై ఉంటుందా అని ఊహిస్తూ అలాగే ఉండిపోయింది ఆకృతి. కథ కొనసాగుతోంది. మొత్తానికి తన మనసులో మాట చెప్పేసింది ఆకృతి. అర్జున్ ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాడు? ఇప్పుడు సహన వివిధతో ఏం మాట్లాడబోతుంది తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.